కొర్రమీన కూర ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తా, లాస్ట్ వరకు చూసేయండి. హలో మా అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కొంపలో కుంపటే. ముందైతే మంచిగా బాగా దిట్టంగా ఉన్న కొర్రమీన తీసుకోండి, దాన్ని చక్కగా క్లీన్ చేసి చక్కగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కొని సైడ్ కి తీసుకోండి. కర్రీ వండడానికి ముందు కావాల్సిన ఐటమ్స్ చెప్తాను చూడండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి, అలాగే తగినంత ఉల్లిపాయలు, తగినంత మిరపకాయలు, తగినంత టమాటాలు కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ కి మంట పెట్టి దాని మీద కళాయి పెట్టండి, కొంచెం నూనె పోసుకోండి. నూనె కొంచెం మరిగా ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన కాసేపటికి మిరపకాయలు కూడా వేసుకోండి. ఈ రెండు కాసేపు వేగాక మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోండి. ఈ మూడింటిని బాగా కలిపెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే ఇలా ఉంటది అనమాట. మరొకసారి బాగా కలిపెట్టుకున్నాక కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలిపెట్టుకుని అది కాసేపు వేగాక మనం ఫస్ట్ లో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని చక్కగా పిసికేసి ఆ చింతపండు రసం మొత్తం వేసేయండి. అలాగే లైట్ గా కొంచెం మంచినీళ్ళు కూడా వేసుకోండి. సో ఇప్పటి వరకు మనం రెడీ చేసుకున్న దాంట్లో మన కొర్రమీన ముక్కలు అయితే వేసుకోవాలి మెల్లగా. మీ దగ్గర ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలు మొహమాటం లేకుండా వేయండి. అందులో మా ఆవిడ అలా కొర్రమీన ముక్కలు తెప్పల్లో వేస్తున్నప్పుడు మా ఆవిడ చేతి మీద టాటూ అయితే చూసాను అనమాట. అది నా పేరే. అప్పుడప్పుడు ఎప్పుడో లవ్ చేసుకున్నప్పుడు వేసుకుందాం మా టాటూ. లవ్ స్టోరీలోకి వచ్చింది ఇది కొంపలో కొంపట వీడియో. ముక్కలు మొత్తం అందులో వేసాక చక్కగా మూత పెట్టుకోండి. పైన ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. నేను మా బొడ్డోడు కూర ఎప్పుడు మురుగుద్దు, అన్నం ఎప్పుడు తింటామని వెయిట్ చేస్తున్నాం. కూర ఉడికేలోపు మా ఆవిడ స్నానం చేసుకుని వచ్చింది. అలా కాసేపు ఉడికాక మన కొర్రమీన కూర అయితే ఇలా ఉంటదండి. అప్పుడే అయిపోలేదు, లాస్ట్ లో ఒక ఫినిషింగ్ టచ్ చేద్దాం రండి. అదే ఫిష్ కర్రీ మసాలా. లాస్ట్ లో దీని పైన అలా జల్లుకొని తప్పేల్లో గరిటె పెట్టి కలపకుండా ఎదుగుండి 2 పక్కల ఒక గుడ్డతో పట్టుకుని ఇలా బాగా తిప్పితే కొర్రమీన ముక్కలు అనేవి చిదిగిపోకుండా ఉంటది అనమాట. ఇలా కలపడం వల్ల మామ మీకు ఎగిరి ఎక్కువ కావాలంటే ఇప్పుడే దింపేయండి, లేదంటే కాసేపు బాగా ఉడకనేమండి. అప్పుడైతే మన కూర ఎలా రెడీ అవుద్ది అనమాట. సో మన కూర రెడీ అయిన తర్వాత మా ఆవిడ అయితే చక్కగా రెడీ చేస్తుంది తినడానికి ఫుడ్. మా బొడ్డోడు కూడా రెడీగా ఉన్నాడు యుద్ధానికి. మామ ఈ కొర్రమీన కర్రీ ఎలా వండాను అన్నది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఒకవేళ అర్థమైతే మాత్రం ఇలా ట్రై చేయండి, బుర్రపాటు ఉంటది కూర. సో మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కొంపలో కొంపటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకెళ్ళొస్తానండి, బాయ్ బాయ్.